హలో అండి. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు, అలానే మనకి ఎక్కువ టైం లేనప్పుడు త్వరగా అయిపోయే లంచ్ రెసిపీ టమోటా రైస్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా తొందరగా కూడా అయిపోతుంది. దీని ప్రాసెస్ ఎలా చేయాలో ఇప్పుడైతే చూసేద్దాము. ముందుగా మిక్సీ జార్లో ఇలా టమోటాలని చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని, ఈ టమోటాలన్నీ చాలా మెత్తటి పేస్ట్ లాగా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని అయితే పక్కన పెట్టేసుకుందాము. నేనైతే ఈ టమోటా రైస్ని కుక్కర్లో చేస్తున్నాను. స్టవ్ పైన కుక్కర్ పెట్టి ఆయిల్ పోసి, ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న బిర్యానీ దినుసులన్నీ వేయాలండి. ఇది కొంచెం చిటపట అన్నాక ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి, ఆనియన్స్ అనేది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. నేను ఆనియన్స్ అనేది తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ ముందుగానే వేసేస్తున్నాను. సాల్ట్ ముందుగా వేయడం వల్ల ఆనియన్ అనేది తొందరగా అయితే ఫ్రై అవుతుందండి. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అది కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఫ్రై చేసుకోండి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసేయాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే వేసేసుకోండి. ఇప్పుడు టమాటో పేస్ట్ అంతా కూడా ఒకసారి బాగా కలిపి, ఇది పైన నూనె తేలేంత వరకు అయితే మనము కుక్ చేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేస్తూ ఉంటే టమోటా అనేది బాగా మగ్గుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే మనము కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా పసుపు, అలానే కారం, ధనియాల పొడి, అలానే గరం మసాలా కూడా వేసి ఒకసారి ఈ కర్రీని అంతా కూడా బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇదన్నీ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా, అలానే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి అంతా బాగా మిక్స్ చేయాలండి. కరివేపాకు అనేది ఆప్షనల్ మాత్రమే, మన ఇష్టము. కరివేపాకు తింటే హెల్త్కి కూడా మంచిది అంటూ ఉంటారు కదా, హెయిర్ గ్రోత్కి. అందుకని అయితే నేను ప్రతి కర్రీలోనే వేస్తూ ఉంటాను. మీకు నచ్చితే వేయండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. ఇదైతే ఒక 2 నిమిషాలు ఇలా అయితే ఫ్రై చేసుకోండి. ఇది ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా అయితే నానబెట్టుకున్న సోనా మసూర్ రైస్ని అయితే వేసుకోవాలి. ఈ రైస్లో వాటర్ ఇంకేంత వరకు అయితే ఒక 2 నిమిషాలు రైస్ని అంతా కూడా మనము బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఫ్రై చేసుకోండి. ఇలా వాటర్ అంతా ఇంకిన తర్వాత మనము రైస్ ఎన్ని గ్లాసులు అయితే తీసుకుంటామో దానికి డబుల్ గ్లాసెస్ వాటర్ అయితే పోయాలండి. ఒక గ్లాస్కి 2 గ్లాసుల లెక్కన. నేనైతే 2 గ్లాసులు రైస్ వేసాను కాబట్టి 4 గ్లాసులు వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఇలా వాటర్ పోసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కానీ కారం కానీ ఏమైనా తక్కువ ఉంటే ఈ స్టేజ్లోనే చూసుకోవాలండి. ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి కరెక్ట్గా 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఆవిరంతా పోయిన తర్వాత ఇలా కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసారు కదా, రైస్ ఎంత బాగా కుక్ అయిందో. ఎక్కడ కూడా మనకి అతుకులు అయితే లేదు, చాలా పొడి పొడిగా అయితే వచ్చింది. అంతే అండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే మనము ఈ టమోటా రైస్ని చేసేసుకోవచ్చు. దీన్నే కొంతమంది కుష్కా అని కూడా అంటూ ఉంటారు. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలానే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసేట్టుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికైతే రైతా బెస్ట్ కాంబినేషన్ అండి. ఏ కర్రీ కూడా అవసరం లేదు. చాలా త్వరగా అయితే మనకి ఈ లంచ్ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. డెఫినెట్గా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.